ఇక అయిపోయింది, ఇక వెళ్ళిపోయాడు మేడం, వదిలేయండి నేను వెళ్ళిపోతాను మేడం, మా ఊరికి వెళ్ళిపోతాను, ఎందుకు వాడికి అంతే నన్ను ఆడుకుంటున్నాను నా జీవితంతో, నన్ను ఏదో చేయాలనుకుంటున్నాడు. ఇప్పటికి 4th టైం నువ్వు చెప్పింది. అవును మేడం. వస్తున్నాడు వెళ్తున్నాడు మళ్ళీ నీకు అన్ని సార్లు మోసం చేస్తున్నా. నువ్వేమని స్టార్ట్ చేసావు తెలుసా? మా ఆయన చాలా మంచోడండి అని స్టార్ట్ చేసావు. సరే చెప్పమ్మా. అని అని వెళ్ళిపోతాను మేడం, నేను వెళ్ళిపోతాను మేడం అంటే, వద్దు మీ మీ ఆయన ఉంటే బతుకుతావా, మేము ఉన్నాము, వాళ్ళు చాలా మంచోళ్ళు మేడం. 4th టైం కూడా నీకు ఇంకా అవలా, ఇంకా ఉంది మంచోడే అని మేము ఉన్నాం కదా, మేము మీ కాలు నొప్పి అంటున్నావు కదా, ఎంఆర్ఎఫ్ స్కానింగ్ కూడా తీపిచ్చాడు మేడం ఇక్కడ అదే హాస్పిటల్. స్కానింగ్ చేయించగానే పడిపోయావు. స్కానింగ్ కూడా తీపిచ్చాడు, అన్ని చెకప్లు కూడా చేయించాడు, ఆపరేషన్ చేయాలన్నారు సార్, అన్నారు కొద్ది తక్కువలో పెట్టి చేపిద్దాం సార్ అని 4 రోజులు పని చేసుకోవడం అన్నాడు. ఓల్డ్ ఏజ్ సార్, ఈ పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి సేవలు చేస్తారు, సర్వీస్. ఈ నా ఈ టీబీ టవర్ సార్, మలకపేట టీబీ, ఇప్పుడు ఆయన టీబీ టవర్ మలకపేటలో అక్కడ ఉండే సార్ మేడం. ఇప్పుడు నేనేమో మారేడుపల్లిలో ఉన్నాను, అక్కడ పని చేసుకుంటాను. ఆయన ఇంకా వర్క్ చేస్తున్నాడు, నీకు అందుబాటులో ఉన్నాడు. అయిపోయేది లేదు మేడం, ఇప్పుడు నేను వెళ్ళిపోతాను మేడం, నేను ఉండను మేడం, మా మేడం చెప్తాను మేము ఉన్నాం సార్ చేసుకో, వాడు వెళ్ళిపోయాడు కదా అన్నాడు మేడం. అంటే నేను సరే అని ఓహోతోటి 20 రోజులు పని చేసి, ఇప్పుడు ఒక హాస్టల్లో నువ్వు ఆ అమ్మాయి మీ ఆయన ముగ్గురు కలిపి పని చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు వెళ్ళిపోయింది మేడం, యాస్ట్లో పనికి వచ్చినాక నాకు వెళ్ళిపోయినాక 3 రోజులు ఫోన్ చేస్తున్నాడు. ఓ మీ ఇద్దరు ఫస్ట్ ఒక హాస్టల్కి వచ్చి పని చేయడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినాక ఆవిడేదో తీసుకురమ్మంటే హాస్టల్ ఓనర్ వెళ్ళినోడు మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయలే, రాలేదు. తర్వాత విషయం తెలిసింది ఏంటంటే అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఓకే అని నేను వెళ్ళిపోతున్నా మేడం సార్ ఉండమన్నారు, ఉండు నువ్వు చేసుకో, ఆయన వెళ్ళిపోతే సరే మీ అవసరం వాళ్ళకు ఉంటది కాబట్టి గబుకుని వర్కర్స్ మానేస్తే వాళ్ళకి ఇబ్బంది. సరే నువ్వు ఉండమ్మా, ఆయన వెళ్ళిపోయాడు వస్తాడు మేము పట్టుకుంటామని ఏదో చెప్పారు నీకు, నువ్వు వర్క్ చేసుకుంటున్నా మేడం. తర్వాత 3 రోజులు ఫోన్ చేసిన మేడం ఆయన ఫోన్ చేసి, నేను నా వల్ల కావట్లేదు, నేను ఊరికి వెళ్తున్నాను, నేను ఆ అమ్మాయిని వదిలి ఉండలేకపోతున్నాడు మీ ఆయన, నేను ఊరికి వెళ్తున్నాను, ఆ అమ్మాయిని తీసుకొని వస్తాను, నువ్వేమంటావు చెప్పు, మనం ముగ్గురం కలిసి ఉందామా, లేకపోతే మాత్రం నా మొహం కూడా నాకు ఇక లైఫ్ లాస్ట్ ఫోన్ రాదు, నా మొహం కనపడదు, కాబట్టి ఇక్కడ ఏదో చేసుకుని చచ్చిపోతాను. నీకు ఒక అల్టిమేటం ఆర్డర్ ఇచ్చాడు, ఉంటే ముగ్గురం కలిసి ఉందాం, లేకపోతే నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాను, నువ్వేమంటావు చెప్పు అంటే, నేనేం మా సార్కి మేడం చెప్పిన ఇట్లా అంటున్నాడు మేడం, సురేష్ ఫోన్ చేసాడు మేడం అంటే, సరే ముందైతే రమ్మని సరోజా, నువ్వు రమ్మని చెప్పినాక ఇక్కడికి వచ్చినాక కౌన్సిలింగ్ ఇద్దాం వాళ్ళకి, నేను చేసే పని నేను చేస్తాను మా సార్ అన్నాడు మేడం. సరే ఏదో చేస్తారని ఆశతోటి, సరే నువ్వు ఓముకు రయ్యా, మన ఇద్దరం కలిసి వెళ్దాం కర్నూలుకి, ఇద్దరం కలిసి వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడి తీసుకుని వద్దాం అమ్మాయిని అన్నాను మేడం. అని అంటే వద్దు నేను ఆల్రెడీ సగం దూరం వెళ్ళిపోయాను, మళ్ళీ ఎందుకులే నేను వెళ్తా తీసుకొస్తాను అన్నాడు. సరే తీసుకొని రమ్మని చెప్పిన మేడం. వెళ్ళిపోయి వాళ్ళతో వాళ్ళంతా కూర్చున్నారంట, మాట్లాడారంట, మీ భార్య వస్తేనే పంపిస్తామని వాళ్ళు అంటున్నారంట. అంటే మా భార్య కూడా ఇష్టపడే పంపించిందండి, మా భార్యతో మాట్లాడానని ఫోన్ చేసి నాకు ఇచ్చారు వాళ్ళ వదినతో, అమ్మాయి వాళ్ళ వదినతో ఫోన్ చేస్తే, ఏమ్మా మరి మీ ఆయన వచ్చాడు ఇక్కడ, మరి మా అమ్మాయిని కావాలంటుందంటే, చూసుకునేది ఆయన చేసేది ఆయన, నాదే ఉందమ్మా, నేను ఇవ్వాలంటే రేపు పోతే ఉంటే ఉంటా, నాదేం లేదు, మీకు ఇష్టమైతే అని మేము నమ్మకుండా పంపించండి అమ్మా, నాదేం లేదు మధ్యలో అంటే, అలా ఎందుకు అంటావు అక్కయ్య అని అక్క అంటున్నారు. ఎందుకు అంటావు అక్క, నువ్వు చెప్తేనంటే నీకు ఇష్టమే చెప్పు పంపిస్తాం, లేదు మేము పంపించాం, వచ్చి మీ ఆయన తీసుకెళ్ళిపో అంటున్నారు. అని అంటే నేను రానమ్మా, ఆయన పంపిస్తాను, అంత భరోసా అంత మంచి చెప్తున్నాడు కదా, పంపించండి, మేము ముగ్గురం కలిసే ఉంటాం, లేదు ఏ ప్రాబ్లం ఉండదు మీ అమ్మాయికి, పంపించండి అని చెప్పిన మేడం. పంపించారు మేడం. లేకపోతే ఏమంటున్నంటే, మీరు మా భార్య చెప్పిన కూడా మీరు పంపిపోతే నేను ఇక్కడ రైల్వే స్టేషన్ చచ్చిపోతాను, పట్టాల కింద చచ్చిపోతాను అని వాళ్ళు బెరుతున్నట్టు ఇక్కడ నాకు ఫోన్ చేస్తున్నాడు. సరే ఏం చేసుకుంటాడేమో రమ్మని చెప్పిన మేడం. అక్కడ ఉగాది పండుగ రోజు ఉన్నారు, తెల్లారు వచ్చారు మేడం. వచ్చినాక ఇక మంచిగా ఉన్నాం మేడం. అంటే ఇక వచ్చిన కాంచి కొన్ని రెండు నెలలు మంచిగా చూసుకుంటు మేడం నన్ను. ఆవిడ నువ్వు మీ ఆయన కలిపి 2 నెలలు బాగా ఉన్నారు హ్యాపీగా. బాగా అంటే బాగలేము మేడం, నా బాధ నేను ఏడ్చుకుంటా, నేను పైకిగా అట్లా ఉంటున్నాను, వాళ్ళు మాత్రం మస్తు ఎంజాయ్ చేసుకుంటున్నారు మేడం. నేను ఇక ఏం మాట్లాడలేదు అని సైలెంట్గా ఉన్నా మేడం. ఉంటే మీ ముగ్గురు ఉండడానికి ఎంజాయ్ చేసే అంత అకామిడేషన్ ఇస్తారా అక్కడ ఇచ్చాడు మేడం, సపోర్ట్ అంతా సారే ఇస్తున్నాడు మేడం. ఇప్పుడు సారే వాడాను, అవును మేడం, ఎందుకంటే ఆయనకు వర్కర్స్ రిక్వైర్మెంట్ ఉండడం వల్ల ఇప్పుడు ముగ్గురు ఉంటే ఇంకా బెటర్, ఆయనకు పనులు కవర్ అవుతాయి అని. బయటకు వెళ్తే మేడం శాలరీలు ఎక్కువ మేడం, ఇక్కడ తక్కువ, అంత తక్కువ. ఇప్పుడు వర్కర్స్ కూడా ఎవరు దొరకరు ఆయనకి అని మొత్తం సపోర్ట్ అంతా ఇస్తున్నాడు మేడం. అని ముగ్గురు మంచిగానే ఉన్నాం మేడం. ఆ అమ్మాయికి 2 పిల్లలు కాబట్టి నీకు 6,000 ఒక 7,000 ఇస్తానమ్మా, మా ఇద్దరు చిరుకో 10,000 ఇచ్చేటోడు సార్ మేడం. సరే అని ఒప్పుకున్నాం. ఆ పిల్లగాలు అక్కడ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసిండు మేడం. పిల్లగాలు స్కూల్కి వెళ్తున్నారు, మంచిగా ఉన్నాం మేడం. చిన్న గొడవలు, పిల్లలు కూడా మీతో పాటే పిల్లగాలు కూడా మాతో పాటు ఉన్నారు మేడం. అని చిన్నగా
చిన్న చిన్న ప్రాబ్లం చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి మేడం. మామూలుగా పొద్దాగా పని చేసుకుని నైట్ ఏదో గొడవలు వస్తూ ఉంటే మాట్లాడుకుని మళ్ళీ సరదాగా మళ్ళీ పని చేసుకుంటూ ఉంటాను. ఏం చెప్పిన సార్ వచ్చేటోడు మేడం వచ్చేటోడు ఇలా ఉండడు అలా ఉండదు రోజు చెప్పి పోయేటోళ్ళు మేడం. ఒకరోజు ఏమైందో నాకు తెలియదు మేడం. మరి ఆమె ఏమన్నదో తెలియదు, మరి ఆయన ఏమనుకుంటున్నా నాకే తెలియదు మేడం. సడన్గా వర్క్ అంతా అయిపోయింది, 10 అవుతుంది మేడం, మార్నింగ్ 10 అవుతుంది. టిఫిన్ తినయ్యాను, ప్లేట్లో టిఫిన్ పెట్టినా. ఇక నా చేపట్టుకు ఏడుస్తున్నాయి మేడం. మా ఆయన నన్ను క్షమించు, నేను చచ్చిపోతున్నా, నేను మందు తిన్నాను. ఎందుకు ఏం మరి నాకు తెలియదు మేడం. నేను తినేసాను ఆల్రెడీ, నన్ను బతికిచ్చని ఏడుస్తున్నాడు. ఏం తిన్నావంటే ఇగో నేను పలానా మంది తిన్నా అని చెప్తున్నాడు. సరే మా మేడంకి ఫోన్ చేస్తే మీరు బలేటోళ్ళు ఎక్కడ దాపిచ్చారు మాకు, ముందు హాస్పిటల్ తీసుకెళ్ళి ఆయన్ని అని అంటే పక్కన ఒక ఆయన 5,000 ఇచ్చాడు మేడం. ఇస్తే ఎమర్జెన్సీ అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి మేడం. ఆల్రెడీ చింతపండు ఆయన చెప్పినమ్మంటే చింతపండు బిసికి ఒక ఇంత గిన్నెలు 2-3 గిన్నెలు తాపిచ్చాను మేడం. నోట్లో గొంతు చేయి పెట్టి తాపిచ్చాను. కక్కాడు. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళి మేడం. వాళ్ళు ముక్కులో పైపు గిట్టు పెట్టి కొద్దిగా ఉన్న దగ్గర కక్కిచ్చారు. వాళ్ళు ఏమంటున్నారు, ఐసీలో పెట్టాలమ్మా, 25,000 అడ్వాన్స్ కట్టు, మనిషికి బాడీ మొత్తం పెరిగిపోయిందని అంటున్నారు. నేను అదేమాట మా సారు చెప్పిన, ఇదంతా ఉట్టు మాటలమ్మా, వద్దు, నువ్వు ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళిపో, అక్కడ మొత్తం ఫ్రీగా జరుగుతుంది, నీకు డబ్బులు ఏం కావు. మీ ఆయన సూసైడ్ అటెంప్ట్ చేస్తే నువ్వు ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్ళి కక్కిచ్చి బతికిచ్చు. 3 రోజులు అక్కడే ఉన్నాం మనం. కట్టుకున్న బట్టలతో కాలు ప్రాబ్లం అని కూడా కుంటుకుండా వేసుకుంటా అటు తిప్పుతురుగా మేడం. చెకప్లు గట్ట మొత్తం తిరుక్కుంటున్నాం మేడం. 3 రోజులు తీసుకొచ్చిన మేడం. తీసుకొచ్చినాక ఇక స్నానం చేయమని ఆయనకి వేడి నీళ్ళు పెట్టాను మేడం. నువ్వు హాస్పిటల్ అక్కడ ఉండి సర్వీస్ చేస్తున్నంత వరకు ఈ అమ్మాయి ఉందా హాస్టల్? ఉంది మేడం, ఇక్కడే ఉంది. ఆమె వెళ్ళిపోతుందంటే సార్ అని ఏమో ఉండమని చెప్పారంట. వాళ్ళు వచ్చినాక వెళ్ళిపోదులే ఉండమని చెప్పారంట. ఉన్నాం మేడం. వచ్చినాక మళ్ళీ ఏమైందో నాకు తెలియదు మేడం. ఇంకా వచ్చినాక 3 రోజులు స్నానం చేయలేదు. నేను స్నానానికి వెళ్ళిపోయాను మేడం. ఆయన కూడా పెట్టాను. స్నానం చేస్తే ఆయన చేసినాక నేను వెళ్ళాను మేడం. వెళ్ళినాక మరి ఏమైందో తెలియదు. మరి అసలు అమ్మాయి కాడికి వెళ్ళి ఏం మాట్లాడో తెలియదు. కానీ మా సారు నేను స్నానానికి వెళ్ళి రాగానే మా ఆయన్ని, సరోజ మీ ఆయన్ని పిలువ అన్నాడు మేడం. పిలిచాను మేడం. పిలవంగానే పోయి లేచి కూర్చున్నోడు లేచిపోయి కొడుతూనే ఉండే మేడం మా ఆయన్ని చెంపదెబ్బలు. ఎట్నే పట్టుకున్నా, ఏంటి సార్ ఎందుకు కొడుతున్నారు, ఏం చేశాడు చెప్పండి సార్ అని గట్టిగా పట్టుకున్నా. నీకు తెలియదు ఉండు, నువ్వు ఇంకా పిచ్చిమాలకు ఎందుకు నమ్ముతున్నావు, ఊరుకున్నది అని అంటే ఏం సార్ ఏం చేయలేదు. మళ్ళీ ఇంత జరిగినా కూడా ఆ అమ్మాయి కడిపోయి నువ్వు ఆ అమ్మాయిని అంటే పంపించేద్దాం ఐడియాలో మా సార్ ఉన్నారు, పంపించేద్దామని. నువ్వు మాత్రం నాకు తెలియకుండా గేట్ అడుగు బయట. మరి మీ సార్ నీకు ఫేవర్ గానే ఉన్నాడు కదా, నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు? అదే మేడం, మీ ఇద్దరిని కలపాలి, ఆ అమ్మాయిని కట్ చేయాలని మీ సార్ అనుకుంటున్నారు. అన్నాక ఆ అమ్మాయి బయటకు వెళ్తే మాత్రం నేను సచ్చి మళ్ళీ నీకు ఇంకా గత్తలు చెప్తున్నా అన్నాడంట మేడమేనా. ఆ కోపం వచ్చి సార్ కొట్టిండంట. సరే నేను అడ్డుపడ్డా, సార్ని ఆఫీస్ని మేడం. ఆఫీస్ నాకు అయిపోయింది మేడం. ఇక ఏమైందో ఏమో నాకు తెలియదు మేడం. సడన్ గా సారు మేడం వాళ్ళకేసి ప్లేట్ మార్చేశారు మేడం. వాళ్ళిద్దరు కలిసి ఉంటారు, నువ్వు దొబ్బే అన్నట్టు మాట్లాడారు. అట్లనే మాట్లాడుతున్నారు మేడం. అంతా వచ్చేదంతా నీకోసం వస్తుంది, నీ గురించి వస్తుంది గొడవ, నువ్వు ఉంటే ఊకు మాట కాడితే మేడం ఆ సార్ పుల్లు తాగొస్తాడు మేడం. గలీజు మాటలు తిడతాడు. వాళ్ళ గురించి వద్దులేమ్మా, బాగుండదు అని. సరే మేడం, వాళ్ళ సపోర్ట్ అంతా వాళ్ళకేసే ఉంది మేడం. నాకు అక్కడ ఎవ్వరు లేరు మేడం. ఏం చేయాలి అప్పటిదాకా నీకు సపోర్ట్ చేసిన మేము ఆనరు ప్లేట్ ఫిరాయించి వాళ్ళకి ఫేవర్ గా మాట్లాడుతున్నా. అప్పటికి 9 నెలలు చేసిన మేడం. 9 నెలల జీతం కూడా నేను తీసుకోలేను మేడం. డబ్బులు కూడా ఆయన దగ్గరే ఉన్నాయి, మా సార్ దగ్గర. అట్టనే ఉన్నా. తీసుకోలేదా మేడం? ఇప్పటికీ తీసుకోలేదు. ఇప్పుడు లాస్ట్ కి ఆయనే ఫోన్ పే చేయించింది మేడం. తెలియదు, నాకు తెలియట్లేదు అని మేడం. అట్లనే ఉన్నాం మేడం. ఇక ఏమైంది ఏమో తెలియదు మేడం. మా సారు వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చాడు. ఆయన ఫుల్ తాగొచ్చి గలీజు మాటలు మేడం, చెప్పకూడదు కానీ. వాడి వయసు ఎక్కడ, నీ వయసు ఎక్కడ? ఆయన వయసు ఎంత? ఆయన బాగానే ఉంటాడు మేడం, కానీ బక్కగా ఉంటాడు. అదే ఎంత ఉంటది సుమారు? ఉంటది మేడం 40-45 ఉంటాయి. నీ వయసు? నాకు 40 ఉంటుంది. నాకు 40 మేడం. ఆయన వయసు ఎక్కడ, ఈ వయసు నీ తోడంతా లేడు, వాడు నీకు కావాలని. నేనేమన్నా మేడం, మీరు ఆయన ఏమన్నా ముగ్గురు మీరు సపరేట్ వచ్చిన కాంచి ఓమ్లో పని చేయని కాంచి మా ఆయన నేను ఈ ఆఫీస్ రూమ్లో పడుకుంటాం మేడం. మా ఎదురుగా అట్లా పడుకునేదామా. అట్లా మేము అసలు ఏ తప్పు లేకుండా అట్లా పడుకుంటాం మేడం. మా ఆయన పక్కన ఉంటే నాకు నిద్ర వస్తుంది, లేదా రాదు సార్. నన్ను అన్నారు సార్, మీరు ముగ్గురు సపరేట్ ఎక్కడెక్కడ పడుకోండి అని అన్నారు. అని నేను మా భర్త పక్కన పడుకోండి సార్, నాకు నిద్ర రాదని చెప్పిన. ఆ మాటకి వీళ్ళు ఏమంటున్నారు, భర్త పక్కన పడుకుంటే నిద్ర వస్తుంది అంటే ఈ పతిభర్తకి, ఇది ఇంతవరకు ఎవరికాడ పడుకోలేదంట, అది దాని గలీజు మాట్లాడి నీకు అంతకీ ఇదైతే మా ఇద్దరు అక్కడ పడుకుందో రావని అడుగుతున్నాడు సార్ మేడం ఆ సారు వాళ్ళ ఫ్రెండు. అని ఇట్లా బాటిల్ ఉంటుంది మేడం. ఆ బాటిల్ తీసుకొని ఇస్త్రీ కొడితే చెయ్యి ఇట్లా వంగిపోయి 3 రోజులు అసలు నరకంగా అనిపించింది మేడం, ఏడ్చుకుంటా.